డిజిటల్ తరగతులకు స్వాగతం. మనం నిత్య జీవితంలో పదార్థం అనే పదాన్ని చాలా సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. మీరు రాసే పెన్ను, చదివే పుస్తకాలు, కూర్చునే కుర్చీ, బల్ల ఇవన్నీ పదార్థాలే. అలాగే లోహాలు, అలోహాలు, సహజ దారాలు, కృత్రిమ దారాలు, ఆమ్లాలు, క్షారాలు ఇవన్నీ కూడా పదార్థాలే. ఇంకా మన చుట్టూ ఉన్న అమరికలు, ఆకారాలు, పరిమాణాలు ఇవన్నీ కూడా పదార్థాలతో తయారు చేసినవే. పిల్లలు, మన చుట్టూ ఉన్న పదార్థాలను గుర్తించడం చాలా సులభం. అది ఎలాగంటే మనం పీల్చే గాలి, తినే ఆహారం, ధరించే బట్టలు, వేసుకున్న చెప్పులు ఇవన్నీ కూడా పదార్థాలే. ఈరోజు మనము పదార్థము, దాని స్థితుల గురించి తెలుసుకుందాం. పిల్లలు జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य, अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा। మనం గమనించిన వీడియోలో కాకి ఏమి చేసింది, ఎందుకు చేసింది? కాకి పడేసినవి స్థలాన్ని ఆక్రమిస్తాయా? పంపు తిప్పి ఉంచడం వలన నష్టమేమి? కోతి ఏమి చేసింది? నీరు స్థలాన్ని ఆక్రమిస్తుందా? బూర అంటే బెలూన్లలో ఏముంటుంది? అది స్థలాన్ని ఆక్రమిస్తుందా? స్థలాన్ని ఆక్రమించే వాటిని ఏమంటారు? చర్చించండి. ఈరోజు మనం పదార్థం, పదార్థ స్థితులు మరియు వాటి ధర్మాల గురించి తెలుసుకుందాం. కత్తెర, టేపు, కళ్ళజోడు ఇవన్నీ కూడా పదార్థాలే. జాగ్రత్తగా పరిశీలించండి. సాధారణంగా కొంత ద్రవ్యరాశి కలిగి స్థలాన్ని ఆక్రమించే దేన్నైనా పదార్థము అంటారు. మరి ఈ పదార్థాలు ఎన్ని స్థితులలో ఉంటాయో తెలుసా? పదార్థాలు సాధారణంగా 3 స్థితులలో ఉంటాయి. 1 ఘనస్థితి, 2 ద్రవస్థితి, 3 వాయుస్థితి. ఈ 3 స్థితులలో లభించే పదార్థాలు ఏవైనా ఉన్నాయా? ఆలోచించండి. నీరు మనకు ఈ 3 స్థితులలో లభిస్తుంది. నీరు ద్రవస్థితిలో ఉంటుంది, ఘనస్థితిలో మంచుగడ్డగాను, వాయుస్థితిలో నీటి ఆవిరిగాను మనకు లభిస్తుంది. నీటి వలె ఈ 3 స్థితులలో లభించే పదార్థాలు ఏవైనా ఉన్నాయా? మీ చుట్టూ ఉన్న వివిధ రకాల వస్తువులను జాగ్రత్తగా పరిశీలించండి. వీటన్నింటినీ సులువుగా పదార్థపు 3 స్థితులలో ఏదో ఒకదానిగా వర్గీకరించవచ్చు. ఉదాహరణకు కర్ర, బొగ్గులు ఘనస్థితిలో ఉంటే పెట్రోల్ మాత్రం ద్రవస్థితిలో ఉంటుంది. పదార్థాలు, వాటి ధర్మాల గురించి చర్చిద్దాం. పదార్థాల ధర్మాలను అర్థం చేసుకోవడానికి కొన్ని కృత్యాలను చూద్దాం. ఘన పదార్థాల ధర్మాలను పరిశీలిద్దాం. ముందుగా ఒక గాజు గిన్నె, తర్వాత పొడవైన గాజు గ్లాసు, తర్వాత గాజు జాడీని తీసుకుందాం. గాజు గిన్నె, గాజు గ్లాసు, గాజు జాడీ. ఇప్పుడు ఒక రాయిని తీసుకొని ముందుగా ఈ రాయిని గాజు గిన్నెలో ఉంచుదాము. జాగ్రత్తగా పరిశీలించండి. రాయి యొక్క ఆకారం ఏమీ మారలేదు. ఇదే రాయిని ఇప్పుడు
పొడవైన గాజు గ్లాసులో ఉంచుదాము. జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు రాయి ఆకారము ఏమీ మారలేదు. ఇదే రాయిని మరలా గాజు జాడీలో ఉంచుదాము. జాగ్రత్తగా పరిశీలించండి. రాయి ఆకారం ఏమీ మారలేదు. ఈ రాయిని మనము గాజు గిన్నెలోను, తర్వాత గాజు గ్లాసులోను, తర్వాత గాజు జాడీలోను ఉంచినాము. కానీ రాయి యొక్క ఆకారము ఏమీ మారలేదు. కాబట్టి ఘనపదార్థాలకు నిర్దిష్టమైన ఆకారము మరియు ఘనపరిమాణం ఉంటుందని చెప్పవచ్చు. ద్రవాల ఆకారాన్ని మరియు ఘనపరిమాణాన్ని పరిశీలిద్దాం. ఈ ప్రయోగంలో ముందుగా ఒక గాజు గిన్నె తీసుకుందాము. తర్వాత పొడవైన గాజు గ్లాసుని తీసుకుందాము. దీని తర్వాత ప్రత్యేక ఆకారం కలిగినటువంటి గాజు జాడీని తీసుకుందాం. ఇప్పుడు ముందుగానే ద్రవ్యరాశి తెలిసినటువంటి నీటిని ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాస్టిక్ పాత్రలో తీసుకుందాం. దీని ద్రవ్యరాశి మనకి ముందే తెలిసి ఉంటుంది. ఈ నీటిని ముందుగా ఈ చిన్న గాజు గిన్నెలో పోద్దాం. జాగ్రత్తగా పరిశీలించండి. నీరు గాజు గిన్నె అంతటా ఎలా వ్యాప్తి చెందుతుందో చూడండి. అంటే నీటికి గాజు గిన్నె యొక్క ఆకారం వచ్చింది. ఇప్పుడు ఇదే నీటిని మనము పొడవైన గాజు గ్లాసులో పోద్దాము. జాగ్రత్తగా పరిశీలించండి. ఆ నీటికి గాజు గ్లాస్ యొక్క ఆకారం వచ్చింది. గమనించండి. ఇప్పుడు ఇదే నీటిని గాజు జాడీలోకి తీసుకుందాం. జాగ్రత్తగా పరిశీలించండి. గాజు జాడీలో పోసినప్పుడు జాడీ యొక్క ఆకారం వచ్చింది. అంటే ద్రవ పదార్థాలను గాజు జాడీలో నుంచి మళ్ళీ ప్లాస్టిక్ పాత్రలోకి తీసుకుందాం. ఇంతకుముందు మనం ఎన్ని నీరైతే తీసుకున్నామో అంత నీరే మనకు వచ్చింది. అంటే ద్రవ్యరాశి ఏమీ మార్పు జరగలేదు. కానీ గిన్నెలో పోసినప్పుడు గిన్నె యొక్క ఆకారము, గ్లాసులో పోసినప్పుడు గ్లాస్ యొక్క ఆకారము, జాడీలో పోసినప్పుడు జాడీ యొక్క ఆకారం వచ్చింది. అనగా ద్రవ పదార్థాలకు నిర్దిష్ట ఆకారం లేదు, కానీ నిర్దిష్ట ఘనపరిమాణం ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు వాయువుల యొక్క ఆకారాన్ని, ఘనపరిమాణాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని బెలూన్లలో ఒకే ద్రవ్యరాశిని నింపినప్పటికీ కొన్ని బెలూన్లు చిన్నవిగాను, కొన్ని బెలూన్లు పెద్దవిగాను కనిపిస్తున్నాయి. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. అంటే వాయు పదార్థాలకు నిర్దిష్ట ఆకారం కానీ, నిర్దిష్ట ఘనపరిమాణం కానీ లేదని చెప్పవచ్చు. ఇప్పుడు వాయువుల సంపీడ్యత అనే ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం చేద్దాము. కావలసినవి సిరంజి మరియు బూర అంటే బెలూన్. ఇప్పుడు బూరలోనికి గాలిని నింపి ఎక్కువగా ఉన్నటువంటి భాగాన్ని తీసేద్దాం. ఈ చిన్న బంతి లాంటి ఆకారం ఉన్నటువంటి బెలూన్ని ఈ సిరంజిలోనికి ప్రవేశపెడదాము. పిల్లలు గమనించండి. సిరంజిలోనికి బెలూన్ని పంపిస్తున్నాము. బెలూను సిరంజిలో అటు ఇటు కదలడాన్ని కూడా మనం పరిశీలించవచ్చు. ఇప్పుడు సిరంజి యొక్క ఒక చివరను వేలుతో మూసి పిస్టన్ని నొక్కినప్పుడు బెలూన్లోని వాయువు సంకోచించబడి మరల పిస్టన్ను వెనుకకు లాగినప్పుడు బెలూన్లోని గాలి వ్యాకోచించడం గమనించవచ్చు. అంటే ఒకే ఘనపరిమాణం ఉన్న వాయువును సంపీడ్యత చెందించడం ద్వారా ఆక్రమించేటువంటి స్థలాన్ని తగ్గించవచ్చు. సంపీడ్యత అనేటువంటి ధర్మాన్ని నిత్య జీవితంలో ఏ విధంగా వినియోగిస్తామో ఒకసారి చూద్దాము.
మనం ఇంట్లో వాడే సిలిండర్లలో సంపీడ్యత చెందిన వాయువును నింపుతారు. అలాగే కార్లలో ఇంధనంగా వాడేటువంటి సిఎన్జిని కూడా సంపీడ్యత చెందిన వాయువుగా గమనించవచ్చు. వాయువుల వ్యాపనాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ అగ్నిపర్వతం నుంచి వెలువడే పొగను గమనించండి. ఏం జరిగిందో ఊహించండి. దోమల నివారణకు వాడే ఫాగింగ్ మెషిన్ నుండి విడుదలైన పొగను గమనించండి. ఏమి జరిగిందో ఊహించండి. పిల్లలు, ఇక్కడ వెలువడిన పొగను గమనించండి. ఏం జరుగుతుందో పరిశీలించండి. కూల్ డ్రింక్కు వంట సోడాను కలిపితే ఏం జరుగుతుందో చూడండి. స్మోక్ బాంబు నుండి వెలువడిన పొగను గమనించండి. ఏం జరుగుతుందో జాగ్రత్తగా పరిశీలించండి. మనం చూసిన అన్ని సందర్భాలలో వెలువడిన పొగ వెలువడిన దగ్గరే ఉందా లేదా? కూల్ డ్రింక్కు వంట సోడాను కలిపినప్పుడు ఏం జరిగింది? అగ్నిపర్వతం నుండి వెలువడిన పొగ అంతటా వ్యాపించింది. ఫాగింగ్ మెషిన్ ద్వారా వెలువడిన పొగ కూడా అంతటా వ్యాపించింది. ఇప్పుడు మనం పదార్థాల వ్యాపనం గురించి తెలుసుకుందాం. వాయువుల వ్యాపనాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. సెంటు సీసా నుండి సెంటు గది అంతటా ఎలా వ్యాపిస్తుందో జాగ్రత్తగా పరిశీలించండి. వాయువుల వ్యాపన ధర్మం నిత్య జీవితంలో ఏ విధంగా వినియోగం జరుగుతుందో చూద్దాం. దోమల నివారణకు వాడే కాయిల్స్ నుండి వచ్చేటువంటి పొగ గది అంతటా వ్యాప్తి చెంది దోమలు ఏ విధంగా చనిపోతున్నాయో
పరిశీలించండి. అలాగే పురుగుల నివారణకు వాడే స్ప్రేయర్ నుండి వచ్చేటువంటి స్ప్రే ఏ విధంగా క్రిమి కీటకాలను నాశనం చేస్తుందో పరిశీలించండి. ఇప్పుడు ద్రవాల వేపనం చూద్దాం. ద్రవాల వేపనాన్ని ఈ ప్రయోగం ద్వారా చూద్దాం. కావలసినవి నీటితో నిండిన బీకరు, దారంతో ఫిల్మ్ డబ్బా. ఈ ఫిల్మ్ డబ్బాలోకి నీటిని తీసుకొని దానిలోకి కొంత రంగు వేయాలి. ఫిల్మ్ డబ్బాకి రంధ్రం ఉన్నటువంటి మూత పెట్టి దారం సహాయంతో బీకర్లోనికి దించాలి. బీకర్లోకి దించుతున్నప్పుడు బీకర్లోనికి రంగు నీరు ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో పిల్లలు జాగ్రత్తగా పరిశీలించండి. రంగు నీరు బీకర్ అంతటా వ్యాప్తి చెందుతుంది. బీకర్లో ఉన్న నీళ్ళన్నీ కూడా రంగు నీరుగా మారడాన్ని మనం గమనించవచ్చు. ఈ కృత్యంలో ఏమి గమనించారు? ఫిల్మ్ డబ్బాలోని రంగు నీరు అంతటా ఎందుకు వ్యాపించింది? ద్రవాలలో కణాల మధ్య ఖాళీ ఉండటం వలన ఒక ద్రవంలోని కణాలు మరో ద్రవంలోని కణాల మధ్య ఉన్న ఖాళీలోనికి చేరతాయి. ఈ విధంగా ద్రవం అంతటా వ్యాపిస్తుంది. ఇప్పుడు ద్రవాలలో ఘన పదార్థాల వ్యాపనాన్ని చూద్దాం. దీనికోసం ముందుగా బీకరు, నీరు మరియు పొటాషియం పెర్మాంగనేట్ని తీసుకుందాం. ఈ బీకర్లోనికి ముందుగా కొంత నీటిని తీసుకుందాం. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. బీకర్లోనికి నీటిని తీసుకున్నాము. ఇప్పుడు పొటాషియం పెర్మాంగనేట్ని చిన్న స్పూన్ సహాయంతో కొంత తీసుకొని బీకర్లోనికి వేద్దాం. జాగ్రత్తగా పరిశీలించండి. బీకర్లోని నీళ్ళలో పొటాషియం పెర్మాంగనేటు వేయడాన్ని గమనించండి. చూడండి, బీకర్లోని నీరు మొత్తం రంగు మారుతూ ఉంది. జాగ్రత్తగా పరిశీలించండి. పొటాషియం పెర్మాంగనేటు బీకర్ అంతటా వ్యాపనం చెందుతుంది. అంటే ద్రవ పదార్థాల్లో ఘన పదార్థం వ్యాపనం జరుగుతుంది. జాగ్రత్తగా పరిశీలించండి. ఈ కృత్యంలో ఏమి గమనించారు? పొటాషియం పెర్మాంగనేటు నీరు అంతటా ఎందుకు వ్యాపించింది? ద్రవంలోని కణాల మధ్య ఖాళీ ఉండడం వలన ఘన పదార్థంలోని కణాలు ఆ ఖాళీలోనికి చేరతాయి. ఆ విధంగా ద్రవం అంతటా వ్యాపిస్తుంది. మూల్యాంకనం. పదార్థం అంటే నీవేమి అర్థం చేసుకున్నావు? పదార్థాలు ఎన్ని స్థితులలో ఉంటాయి? ఉదాహరణలు రాయండి. ఘన, ద్రవ, వాయు పదార్థాల ధర్మాలను పట్టిక రూపంలో రాయండి. అన్ని వాయువులు ఒకే విధంగా వ్యాపనం చెందుతాయా? ఇప్పటి వరకు మనము కొంత ద్రవ్యరాశి కలిగి స్థలాన్ని ఆక్రమించే దేన్నైనా పదార్థం అంటారని తెలుసుకున్నాము. అలాగే పదార్థాలు 3 స్థితులలో లభిస్తాయని, 1 ఘనస్థితి, 2 ద్రవస్థితి, 3 వాయుస్థితి అని కూడా తెలుసుకున్నాము. ఇంకా సంపీడ్యత, వ్యాపనము అనే ధర్మాల గురించి కూడా చర్చించుకున్నాము. అలాగే సంపీడ్యత, వ్యాపనము అనే ధర్మాలు మనకు నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో కూడా నేర్చుకున్నాము. పిల్లలు, పాఠం చివరన అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాములోని ప్రశ్నలను మీ గ్రూపులలో చర్చించి మీకు రానట్లయితే ఉపాధ్యాయుని సహకారం తీసుకోండి. పిల్లలు, ఇక సెలవు. మరి ధన్యవాదాలు.